హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ రిషిధర ఎపిసోడ్ 20. వసు అండ్ పుష్ప వెళ్ళిపోగానే రిషి సతీష్తో, రేయ్ అంతా గప్పు చేసావు కదరా అంటాడు రిషి. అనగానే సతీష్, నేనా అంటాడు. అనగానే రిషి నవ్వుతూ, కాదు, థ్యాంక్స్ ఏ లాట్ రా, నా కోసమే కదా సిఎస్సికి వెళ్ళావు అంటాడు. అనగానే సతీష్, వసునే అడిగింది, నాకు ఏ డిపార్ట్మెంట్ అయినా ఫైన్, ఏదో ఒక డిగ్రీ కోసం చదువుతున్నా, ఎలాగూ రేపు మా నాన్న బిజినెస్ చూసుకోవాల్సిందే కదా, అందుకని మారాను అంటాడు. అనగానే రిషి, థ్యాంక్స్ రా అంటాడు. వెంటనే సతీష్, సరే వెళ్దామా, నీకోసం వసు వెయిట్ చేస్తూ ఉంటదేమో. అనగానే రిషి నవ్వుకుంటూ, అదేం లేదులేరా అంటాడు. అనగానే సతీష్, పైకి అలాగే అంటారు, లోపల మాత్రం. అనగానే రిషి నవ్వుతూ, ఆపరా పదా అని ఇద్దరూ వెళ్తారు. రిషి ఇంటికి వెళ్ళగానే రిషి పాకెట్లో నుంచి 20,000 తీసి, అయ్యో నిన్న టోర్నమెంట్ గెలిచినప్పుడు వాళ్ళు ఇచ్చిన మనీ, సతీష్ దగ్గర నేను చాలా తీసుకున్నా, సతీష్కి ఇవ్వటం మర్చిపోయాను ఈరోజు, సరే రేపు ఇద్దాము, ఎలాగూ ఈరోజు వసుతో ట్రీట్ అయినాక మిగిలినవి రేపు వాడికి ఇద్దాం అనుకుంటాడు. రిషి వసుకి కాల్ చేసి హాయ్ అంటాడు. అనగానే వసు హాయ్ అంటది. ఇందాక అందరూ ఉన్నారని సరిగ్గా అడగలేదు అంటాడు. ఏంటి అంటది వసు. అదే డిన్నర్కి అంటాడు. డిన్నర్కా అంటది వసు. నీకు ఇష్టమైతేనే డిన్నర్కి ఓకే చెప్పు అంటాడు. అనగానే వసు సిగ్గుపడుతూ ఉంటది. పక్కనే పుష్ప, వసు ఆల్రెడీ రెడీ అయ్యి ఉందిరా, నువ్వు ఎప్పుడు వచ్చి తీసుకెళ్తావా అని వెయిటింగ్ ఇక్కడ. అనగానే రిషి నవ్వుకుంటూ, 10 minutesలో వస్తున్నా అని రిషి తొందరగా రెడీ అయ్యి కిందకి వెళ్తాడు. కిందకి వెళ్తుండగా జగతి మ్యామ్, మహి సార్ అండ్ ఫనీ సార్ మాటలు వినిపిస్తాయి. ఫణీంద్ర సార్ జగతి మ్యామ్తో, రిషి సతీష్ చేంజ్ అయ్యాడు అని ఏమైనా ఫీల్ అవుతున్నాడా అంటారు. అనగానే జగతి మ్యామ్, కొంచెం ఫీల్ అవుతున్నాడు, కానీ బయటికి ఏమీ చెప్పట్లేదు. అనగానే రిషి నవ్వుకుంటూ డల్గా ఫేస్ పెట్టుకొని కిందకి వెళ్తాడు. అమ్మా నేను బయటికి వెళ్తాను అంటాడు రిషి. అనగానే జగతి మ్యామ్, ఎక్కడికి రిషి అంటది. అనగానే రిషి, అమ్మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. అనగానే సరే నాన్న వెళ్ళు అంటది జగతి మ్యామ్. రిషి బాయ్ చెప్పి బయటికి వెళ్ళగానే జగతి మ్యామ్, కొంచెం డల్గానే ఉన్నాడు, ఎప్పటికీ నార్మల్ అవుతాడు అని అంటది. ఆ మాటలు విని రిషి నవ్వుకుంటూ వెళ్తాడు. వసు నీట్గా రెడీ అయ్యి వస్తుంది. రిషి వసుని తీసుకొని హోటల్కి వెళ్తాడు. రిషి వసుతో, ఏమైనా ఆర్డర్ చేద్దామా అంటాడు. హా అంటది వసు. ఏం చేద్దాం అంటాడు రిషి. వెంటనే వసు, చికెన్ అంటది. రిషి, నీకు చికెన్ అంటే చాలా ఇష్టం కదా అంటాడు. అనగానే వసు, కాదు, నువ్వు ఒకరోజు ప్రియాకి చికెన్ తీసుకొచ్చావు స్పెషల్గా, ఆ రోజు నాకు కోపం వచ్చింది, నన్ను పట్టించుకోకుండా, అందుకనే. అనగానే రిషి, అమ్మో ఎంత పసిసివా అని నవ్వుకుంటాడు. వెయిటర్ని పిలిచి చికెన్ వెరైటీస్ అన్నీ తీసుకురమ్మంటాడు. వసు నవ్వుకుంటది. హ్యాపీయా అంటాడు రిషి. అంటది వసు. నీ గురించి చెప్పు అనగానే వసు, మాది కావలి అని ఒక టౌన్, మా డాడీ పేరు ఆంజనేయులు, నేను మా అన్నయ్య ఉంటాం, మా అన్నయ్య పేరు శ్రీను. అవును, మీ డాడీ ఎప్పుడు కనపడలేదే అని అడుగుతాడు రిషి. అనగానే వసు, లేదు, మా డాడీకి 10 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది, సో ఎక్కడికి రాలేరు అంటది. ఓ సారీ అంటాడు రిషి. అదేం లేదు, హీఈస్ ఫైన్, ఇంట్లోనే ఉంటూ గోల్డ్ బిజినెస్ చేస్తున్నారు, మా అమ్మ సపోర్ట్గా ఉంటుంది, 5 years నుంచి మా అన్న కూడా కొంచెం కొంచెం డాడీకి హెల్ప్ చేస్తున్నారు. అనగానే రిషి, గుడ్ అంటాడు. ఇంకా ఏమైనా తెలుసుకోవాలా అంటది వసు. లేదు, నా గురించి. అనగానే వసు, నీ గురించి నాకు తెలుసు. అనగానే ఏం తెలుసు, ఫ్యామిలీ గురించి కాకుండా చెప్పు అంటాడు రిషి. ఫ్యామిలీ గురించి కాకుండా కూడా చాలా తెలుసు అంటది. ఏంటి అంటాడు. మా మదర్కి జగతి మ్యామ్ చాలాసార్లు కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు నేను చాలా మాటలు విన్నాను నీ గురించి అన్నది. ఏంటి, ఏం చెప్పేది మమ్మీ, ఏం చెప్పేది మా
అంటాడు రిషి. హా! నువ్వు స్కూల్లో టోర్నమెంట్స్ విన్ అయినప్పుడల్లా జగతి మ్యామ్ కాల్ చేసి చెప్పేవారు మా మదర్‌కి అంటాడు. అనగానే రిషి, "హేయ్! అబద్ధాలు చెప్పకు. మా మామ్‌కి అస్సలు తెలీదు నేను క్రికెట్ ఆడతాను అని." అనగానే వసు నవ్వుకుంటూ, "మీ మదర్‌కి తెలీదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ మీ మదర్‌కి అన్నీ తెలుసు. నీ ముందు తెలియనట్లు ఉంటారు. అంతే. అండ్ ఎవరో ఫ్రెండ్‌కి డబ్బులు ఇస్తారు జగతి మ్యామ్. నీకు అవసరమైనవన్నీ ఐ మీన్ క్రికెట్‌కి రిలేటెడ్‌వి అన్నీ కొనివ్వమని." అనగానే రిషి షాక్ అవుతాడు. "ఏంటి నువ్వంటుంది?" అంటాడు. "హా!" అనగానే రిషి షాక్ అవుతూ, "అంటే ఇన్ని రోజులు సతీష్ ఇవ్వలేదా? 1 మినిట్" అని రిషి సతీష్‌కి కాల్ చేయగానే, "ఏంట్రా బయటికి వెళ్ళలేదా?" అంటాడు. "బయట ఉన్నాను లేరా. కొన్ని డౌట్స్ ఉన్నాయి. అందుకే కాల్ చేశాను." "అరే! ఈ టైంలో డౌట్స్ ఏంట్రా?" అంటాడు సతీష్. రిషి, "ఏమీ లేదు" అని అనగానే వెంటనే రిషి, "ఏం లేదు" అని అడుగుతాడు. అడగగానే సతీష్, "తెలిసిపోయిందా? అవునురా. మీ మమ్మీ మనీ ఇచ్చేవాళ్ళు నీకు స్పెండ్ చేయమని. అండ్ ఆల్సో నీకెప్పుడు చెప్పొద్దు అని చెప్పారు. అందుకనే నీకెప్పుడు చెప్పలేదు." అనగానే రిషి షాక్ అవుతాడు. "సరేరా మళ్ళీ మాట్లాడతా" అని పెట్టేస్తాడు. వెంటనే రిషి, "నిజంగా చాలా షాకింగ్‌గా ఉంది. అంటే ఇన్ని రోజులు మామ్‌కి తెలిసి కూడా తెలియనట్లు ఉన్నారు" అంటాడు. అనగానే వసు, "హా! ఆ హ్యాపీనెస్‌ని ఎవరితో పంచుకోవాలో తెలీక మా మదర్‌కి కాల్ చేసేవాళ్ళు" అంటది. అప్పుడు నేను వినేదాన్ని. అనగానే రిషి నవ్వుతూ, "నాకైతే ఇప్పుడు అర్జెంట్‌గా ఇంటికి వెళ్ళిపోవాలనుంది తెలుసా" అంటాడు. వెంటనే వసు, "వెళ్దామా మరి" అంటది. రిషి నవ్వుతూ, "హే! వద్దు వద్దు. నీతో కూడా మాట్లాడాలి" అనుంది. అనగానే వసు నవ్వుకుంటది. అండ్ నా గురించి ఓకే. ఆహ్, నేనంటే నీకు ఇష్టమే కదా! అంటాడు. అనగానే, "ఇప్పుడు అడుగుతున్నావా? ఇష్టం లేకుండానే ఇక్కడి దాకా వచ్చానా?" అంటది వసు. "అలా కాదు. ఏదో నీ నోటితో చెప్పిద్దామని" అనగానే, "అమ్మో!" అంటది వసు. రిషి నవ్వుతూ, "అసలు నేనంటే ఎందుకు ఇష్టం నీకు?" అంటాడు. "చాలానే ఉన్నాయి" అంటది వసు. "అవునా? ఏంటవి?" అంటది రిషి. అనగానే వసు, "నేను రాజీవ్ అంటే భయపడుతున్నప్పుడు నువ్వు అన్నావు, 'నీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పు. అప్పుడు నీ వెనక కాదు, నీ ప్రాబ్లమ్ వెనక తిరుగుతా' అన్నావు. అన్నట్లే చెప్పగానే రాజుని బెదిరించావు. ఎమ్మెల్యే కొడుకు అని కూడా చూడకుండా. అప్పుడు చాలా నచ్చావు. నువ్వు నాకు తోడుగా ఉంటే ఏ ప్రాబ్లమ్ అయినా నా దగ్గరికి రాదు అనిపించింది. అండ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అయ్యింది అని అందరూ బాధపడుతుంటే ధైర్యంగా ఒక స్టెప్ ముందుకు తీసుకున్నావు. నీ గురించి కూడా ఆలోచించకుండా. అప్పుడు కాలేజీ పైన, మీ పేరెంట్స్ పైన ప్రేమ అండ్ రెస్పాన్సిబిలిటీ నచ్చింది. అండ్ తర్వాత నాకు ఒంట్లో బాలేదు అని తెలిసి మీ ఇంటికి తీసుకెళ్ళావు. అప్పుడు నేను చాలా హోమ్‌సిక్‌గా ఫీల్ అయ్యాను. ఆ కేరింగ్ నాకు బాగా నచ్చింది. అండ్ గౌతమ్ సెలెక్ట్ అవ్వలేదు అని తన కోసం కూడా ఒక స్టెప్ తీసుకున్నావు చూడు. అక్కడ నీలో ఫ్రెండ్‌షిప్ బాగా నచ్చింది. అండ్ గేమ్ పోతుంది అని వెళ్ళి నీకు ఇష్టం లేకపోయినా నీ పంతాల్ని పక్కన పెట్టి రాజునే మాట్లాడి ఒప్పించావు. చూడు, అక్కడ నీలో ఒక మంచి లీడర్ కనిపించాడు. నా కోసం సీఎస్ఈలో మారదామనుకున్నావు చూడు, అక్కడ ఇంకా నచ్చావు. అనగానే రిషి, నా గురించి భలే అబ్జర్వ్ చేశావు. నాకే నాలో ఇన్ని ఉన్నాయా అని తెలీదు. అనగానే వసు నవ్వుకుంటది. మరి నేనంటే నీకు ఎందుకిష్టం? అంటది వసు. ఏమి తెలిసినా తెలియకపోయినా నా గురించి ఇంత అర్థం చేసుకున్న అమ్మాయిని ఎలా వదులుకుంటాను? అనగానే వసు నవ్వుకుంటది. ఇంతలో ఫుడ్డొస్తది. ఇద్దరూ ఫుడ్ పెట్టుకొని తింటారు. ఇద్దరూ తినటం అయిపోయిన తర్వాత రిషి, "ఇంతకు నేను చాలా సార్లు అడిగాను. కానీ చూపించలేదు" అంటాడు. "ఏంటది?" అంటది వసు. "నా మనసు నా మనసు ఏం చేశావు అని అడగగానే కోపంగా వెళ్ళిపోతున్నావు. ఎప్పుడు చూపించట్లేదు" అనగానే వసు నవ్వుతూ ఫోన్ నుంచి పేపర్ తీసి చూపించిద్ది రిషికి. రిషి అది చూడగానే 'వి లవ్స్ ఆర్' అని ఉంటది. అది చూసి రిషి షాక్ అవుతాడు. వసు వెనక చూస్తుండగా వసు సిగ్గుపడుతూ ఉంటది.
వెంటనే రిషి తన పాకెట్లో నుంచి పాకెట్లో ఉన్న ఒక హార్ట్ సింబల్ పౌచ్ తీసి రిషి వసుకి ఇస్తాడు. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడూ ఇలాగే నువ్వు నాకు తెలియని నన్ను పరిచయం చేస్తూ నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నట్లు చెయ్యాలి అని కోరుకుంటున్నా. లవ్ యూ సో మచ్ అంటాడు. అనగానే వసు నవ్వుకుంటూ రిషి దగ్గరున్న పౌచ్ తీసుకొని లవ్ యూ టూ అంటది. కొంచెం సేపు రిషి వసు మాట్లాడుకొని తర్వాత వసు రిషితో ఇంక వెళ్దామా, లేట్ అయ్యింది అంటది. అప్పుడేనా అంటాడు రిషి. హా, లేదంటే వార్డెన్ లోపలికి ఎలవ్ చేయరు అంటది. ఓ సరే పదా అని రిషి వసుని డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే జగతి మ్యామ్ కనిపిస్తారు. రిషి తన పాకెట్లో నుంచి 15,000 తీసి జగతి మ్యామ్కి ఇస్తారు. జగతి మ్యామ్ అది చూసి ఏంటి రిషి అంటాడు. అనగానే రిషి నేను టోర్నమెంట్లో గెలుచుకున్న డబ్బులు అంటాడు. అనగానే జగతి మ్యామ్ నవ్వుకుంటూ నాకెందుకు, నువ్వే ఉంచుకో అంటది. నువ్వే కదా ఇన్ని రోజులు నా కోసం స్పెండ్ చేసావు అంటది. నాకు కావాల్సింది ఈ డబ్బులు కాదు అంటది. మరి ఏం కావాలి మా అంటది జగతి మ్యామ్. అనగానే జగతి మ్యామ్ రిషిని లోపలికి తీసుకెళ్ళి ఒక ర్యాక్ చూపిస్తుంది. ర్యాక్ చూపించగానే ఆ ర్యాక్లో మొత్తం రిషి గెలుచుకున్న మెడల్స్ అండ్ కప్స్ ఉంటాయి. అది చూసి రిషి షాక్ అవుతాడు. జగతి మ్యామ్ రిషితో ఈ ర్యాక్ ఇంకా ఫిల్ కాలేదు రిషి, ఇది ఫిల్ చేయాలి అంటది. అనగానే రిషి నవ్వుతూ థ్యాంక్స్ మా, మీరు ఒప్పుకుంటారో లేదో అంత ఈ ర్యాక్ ఫిల్ చేసే బాధ్యత నాది అనగానే జగతి మ్యామ్ నవ్వుకుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడతో రిషిధర స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ గ్యామ్.